ఇప్పుడు అవును. ఒరిస్సా ఏంటి, ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం, గెలిచింది బీజేపీనే కదా. ఈశాన్య అవును. రాష్ట్రాలు ఏంటి, ఎస్టీలు ఉండే ప్రాంతం, గెలిచింది బీజేపీనే కదా అక్కడ ఎక్కువ రాష్ట్రాల్లో. అవును. అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్ల గెలిచింది వాళ్లే కదా. అవును. ఇప్పుడు బీజేపీ ఎస్టీ ముఖ్యమంత్రులు కూడా చేసింది. ఇదివరకు రమణ్ సింగ్ లాంటి వాడిని తీసి ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రిని చేసింది కదా. అలాగే ఏకంగా తెగలకు సంబంధించినటువంటి ద్రౌపది ముర్ముని ప్రెసిడెంట్ గానే చేసింది కదా. వాళ్ళు ఎందుకు భయపడతారు? అవును. కాబట్టి వాళ్ళు ఆ ఆస్పెక్ట్ లో అయితే అందుకోసం అట్లా చేసేసి వెళ్తారని నా అనుమానం. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో గెలవడం సులభం. మీరు 2009లో కాంగ్రెస్ గెలిచింది రెండోసారి. అందుకే అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ ఏదో భారీగా పాలన చేసిందని. పాలన చేసి పీకింది కాదు అది. ఆ రోజు 2009లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిచింది? నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మా తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం అప్పుడు రోసి ఎంపీగా గెలిచింది, పార్లమెంట్ నియోజకవర్గమే లేచిపోయింది. అట్లాగే మనకి విజయవాడకు సంబంధించి విజయవాడ వెస్ట్ ఉండేది, విజయవాడ ఈస్ట్ ఉండేది, మూడోది కంకిపాడు ఉండేది. కానీ ఏమైంది, విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ అనే నియోజకవర్గం పుట్టింది. అట్లాగే పెనమలూరు అనే నియోజకవర్గం పుట్టింది, కంకిపాడు లేచిపోయింది. ఇట్లాగా మారేటప్పటికి ఈ మారింది కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దాంట్లో ఇంకోటి ఏం చేసింది, కాంగ్రెస్ చేతిలో ఉంది కదా. అప్పుడు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ కదా ఉంది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో వరకు